ఒక ఏసీపీగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టీ తాగడాక. మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. బయట ఏం మాట్లాడుకున్నారు తెలుసా మీ అమ్మాయి గురించి? ఏదేదో చెత్త గాసిప్స్, అసహ్యం ఉంది మీడియా అటెన్షన్ అంతా. రమేష్ రావు గారంటే పెద్ద వ్యక్తి అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది మీ కూతుర్ని. ఈమెకి ఆయన గారికి మధ్యలో ఏం జరిగిందో అని చెప్పి. మీ అబ్బాయి కూడా పోయాడంట కదా ఏవో కాలేజ్ గొడవల్లో. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? గొడవలు, యాంటీ సోషల్ బిహేవియర్. వాడు నీ బాయ్ ఫ్రెండా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? నా కస్టడీలో. బయటికి రాడు. కాకినాడలో ఏవో గొడవలంట, వాడి మీద ముందే ఏదో కేసులంట, అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది ఇప్పుడు. వాడు బ్రతకాలన్నా బయటికి రావాలన్నా రేపు నువ్వేం మాట్లాడతావో దాని మీద ఆధారపడింది. కరెక్ట్? ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అపర్ణ మరియు రమేష్ రావును విచారించి నిజాలను బట్టబయలు చేయగలరా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సౌత్ జోన్ క్రికెటర్ అపర్ణ కేసు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. Now the board will decide the future course of action after receiving Ramesh Rao's explanation. ఇప్పుడే ఇన్ హౌస్ కమిటీ వద్దకు అపర్ణదేవి చేరుకున్నారు. రమేష్ రావు మీద అటాక్ చేసిన చైతన్యను కూడా ఇన్ హౌస్ కి హాజరుపరిచారు. కమిటీ ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనేది అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. Ladies and gentlemen, good morning. Let it be on record that you're sitting in front of the committee appointed by the BCCI to investigate the allegations of sexual harassment and abuse of women cricketer by South Zone Chairman Mr. Ramesh Rao. I too am very disturbed and upset because these false allegations have been put on me. I humbly request you to sort it out as soon as possible. ఎందుకంటే ఇది సొసైటీలో నా పరువుకు సంబంధించిన విషయం సార్. And I personally believe that we should play in a healthy atmosphere. మిస్ అపర్ణ, సడన్గా నవంబర్ 2017 నుంచి మీరు ప్రాక్టీస్కి రావడం మానేశారు. మే వి నో ద రీజన్? జరిగింది చెప్పు. చెప్పమ్మా. తనకి యాక్సిడెంట్ అయింది కదా అపర్ణ? దిస్ ఇస్ అ క్లాసికల్ ఎగ్జాంపుల్ సార్. మీ ముందే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. యాక్సిడెంట్ వల్ల ఆడట్లేదా? ఇప్పుడు కాలు బానే ఉన్నాయి కదా, ఎందుకు ఆడట్లేదు? Please be silent and let her speak. Accident, sir. See what? Accident అయింది. విన్నారు కదా సార్, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ సార్, క్లియర్. లిల్లీ, నువ్వు ఈ రోజు తీసుకోబోయే డెసిషన్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సార్ ఫోర్స్ చేస్తున్నాడు సార్. దిస్ ఇస్ నాట్ రైట్. Mr. Chaitanya, please be quiet. మిస్ అపర్ణాదేవి, మిస్టర్ రమేష్ రావు మిమ్మల్ని సెక్షువల్గా హెరాస్ చేశారని మార్చ్ 17న బేగంపేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఈజ్ ఇట్ ట్రూ? సార్, దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్ సార్. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ ఇది నిజమై ఉంటే అప్పుడే ఆ రోజే కంప్లీట్ చేసి ఉండేది కదా. లిల్లీ, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, జరిగింది చెప్పే. అమ్మాయికి జరగకూడదు. ఇతను ఇలా మీ అందరి ముందే నాకు అగేన్స్ట్ గా అబద్ధం చెప్పమని ఎలా ఫోర్స్ చేస్తాడు సార్? దిస్ గర్ల్ ఇస్ మెంటలీ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్. డాక్టర్స్ కూడా ఇదే డిక్లేర్ చేశారు సార్. See what is he doing, sir? See. ఇంకెంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? What is this, sir? We can't tolerate this kind of behavior in this room. He's just hitting me. Come on, in the committee itself. Not right. చంపేయాలరా నేను. Sir, this is a very clear case of a dangerous criminal let loose. Mr. Chaitanya, మీరు కామ్ గా ఉండకపోతే ఈ కేసుని డిస్మిస్ చేసి ఆయన క్లీన్ చిట్ ఇవ్వాల్సి వస్తుంది. It's okay. ఎందుకు డిస్మిస్ చేస్తారు సార్ కేసు? నేను చెప్తున్నా కదా సార్, వాళ్ళు అరెస్ట్ చేశాడని. వాడు రేపిస్ట్ నా కొడుకు సార్. రేపిస్ట్? సార్, నన్ను పట్టుకొని అతను రేపిస్ట్ అంటాడేంటి సార్? అసలు ఏం చెప్తుంది సార్ ఇక్కడ? నోర్మోయి అబద్ధాలు ఆడ కూర్చో సార్. బోల్డ్ అంత మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. వాడి వల్ల చాలా మంది ప్లేయర్స్ సఫర్ అయ్యారు. అయినా వాడికి భయపడి ఏ ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అబద్ధం సార్. నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా సార్ ఇలాంటివి? Please give us a moment, please. మిస్ అపర్ణ, మీరు చెప్పండి, మిమ్మల్ని మిస్టర్ రమేష్ రావు హెరాస్ చేశారా లేదా?
Say yes or no. No. ఏం చేయకపోతే మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు? మీరు ఇలా అంటే చైతన్య మీద ఫాల్స్ అక్విజిషన్ కేసు ఫైల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? Sir, is your daughter mentally stable and conscious of what statement she is making? తనెవరో నాకు తెలియదు. తనకి దీనికి ఏ సంబంధం లేదు. ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరే కదా కంప్లైంట్ రేస్ చేసింది. తను నాకు తెలియదు సార్. నాకు రమేష్ రావుకి వేరే గొడవ. అతను నాతో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. నాకు కోపం ఎక్కువ, అందుకే వెళ్ళి కొట్టాను. కోపం ఇంకా తగ్గలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అతని రెప్యుటేషన్ నాశనం చేయాలని అతని మీద సెక్షువల్ హరాస్మెంట్ కేసు పెట్టాను. నాకు గొడవలు పెట్టుకోవడం అలవాటు సార్. మారాలని చాలా ట్రై చేశా, కానీ నా వల్ల కాలేదు. నేను ఇంకా లైఫ్లో మారినని నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇందులో అపర్ణను ఎందుకు ఇన్వాల్వ్ చేసావు? ఊర్లో పక్కింటి వాళ్ళకి దూరం బంధువు సార్. 3 ఏళ్ల క్రితం 2 సార్లు చూశాను. క్రికెట్ ఆడేదని తెలుసు. అందుకే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తన పేరు వాడాను. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు సార్. తనకి దీనికి ఏ సంబంధం లేదు. నా తప్పే సార్. చాలు సార్, చాలు సార్. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం. నన్ను వదిలేయండి. నో మోర్ డిస్కషన్ సార్, ప్లీజ్. We are very sorry. We understand what you have gone through. Please, take your seat. మిస్టర్ చైతన్య, ఈ రోజు నీ కోపం వల్ల ఒక అమ్మాయి కెరీర్, ఒక జెంటిల్మెన్ రెప్యుటేషన్ స్పాయిల్ అయ్యాయి. నువ్వు ఇలానే ఉంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. మిస్టర్ శ్రీకాంత్, ప్లీజ్ టేక్ హిమ్ ఇంటు కస్టడీ. సార్, నేను మీకు ముందే చెప్పాను సార్, దిస్ కైండ్ ఆఫ్ అ క్రిమినల్ డజంట్ హ్యావ్ అ ప్లేస్ అవుట్ హియర్. దావ్ సార్, తీసుకెళ్ళండి. మన దారులు వేరు. అవి ఇంకెప్పటికీ కలవు. బాబీ, నన్ను వదిలి వెళ్ళకు బాబీ, ప్లీజ్ బాబీ. బాబీ, Mr. Ramesh Rao, please be seated. We apologize you on behalf of the committee. నో 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 ప్లీజ్ సార్, మీరు నాకు అపాలజీ చెప్పకూడదు సార్. ఐ నీడ్ అన్ అపాలజీ ఫ్రమ్ హర్ సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఫోకస్ టాలెంట్ లేని ఇలాంటి అమ్మాయిలు ఇలాగే పైకి రావాలనుకుంటారు. వీళ్ళ వల్లే మంచి ప్లేయర్స్ కూడా స్పోర్ట్స్ అంటే భయపడుతున్నారు సార్. మీకు తెలుసు కదా సార్ నా ట్రాక్ రికార్డ్ గురించి. ఇంకా మిస్ అపర్ణ, ఇలా ఎంతమంది అమ్మాయిల్ని టార్చర్ పెడతారు, పిచ్చి కుక్క. ఇప్పుడు చూడరా, నేను నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవుతాను. అపర్ణాదేవి కెప్టెన్ అవుతుంది. Leave me alone. You ruined my life. క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం సార్. దట్ ఇస్ మై డ్రీమ్. వీడి వల్ల
నా డ్రీమ్ మొత్తం నాశనం అయిపోయింది. దిస్ బాస్టర్డ్. కొన్ని విషయాలు అమ్మ నాన్న కూడా చెప్పలేకపోయాను సార్. మా వాష్రూమ్ కి వచ్చి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేవాడు. రై, ఐ యామ్ గోయింగ్ టు కిల్ యు. సౌత్ జోన్ క్రికెట్ ప్లేయర్ అపర్ణాదేవితో సెలెక్టర్ రమేష్ రావు ప్రవర్తించిన తీరుకు బోర్డు తరపున అపర్ణాదేవికి క్షమాపణ చెప్తున్నాం. అపర్ణ లాంటి మంచి ప్లేయర్ టీమ్ కు చాలా అవసరమని భావిస్తూ అపర్ణని తిరిగి నేషనల్ సెలక్షన్ కు సిద్ధం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ ను బోర్డు ముందుకు తీసుకొచ్చిన చైతన్యకు బోర్డు తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. జరిగిన దానికి కారణమైన మిస్టర్ రమేష్ రావును సెలెక్టర్ పొజిషన్ నుంచి డిస్మిస్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. అపర్ణ, ఒక నిమిషం. ఇన్ని రోజులు ఈ విషయం బయటకు రాకుండా ఎందుకు దాచిపెట్టారు? భయం. సగటు ఆడపిల్లలకుండే భయం. కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ టైంలో మాకు సపోర్ట్ దొరకదు. మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే భయం. కానీ మాలాంటి వాళ్ళ భయాన్ని ధైర్యంగా మార్చాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్మన్ స్పెషల్ ఇన్ యువర్ లైఫ్, సమ్మన్ స్ట్రాంగ్. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఒక కామ్రేడ్ ఉండాలి. ఆ కామ్రేడ్ ఎవరైనా అయిండొచ్చు, ఫ్రెండ్ అయిండొచ్చు, బ్రదర్ అయిండొచ్చు, పేరెంట్స్ అయిండొచ్చు. నా లైఫ్లో అలాంటి ఒక కామ్రేడ్ ఉన్నాడు. ఒక్కసారి కామ్రేడ్ అని పిలిచినందుకు ప్రతిసారి నాతోనే ట్రావెల్ చేశాడు. నన్ను చాలా సపోర్ట్ చేశాడు. నా కోసం ఎన్నో ఎన్నో తట్టుకున్నాడు. చివరికి ప్రపంచంతో పోరాడాలో చేశాడు. నన్ను గెలిచేలా చేశాడు. అపర్ణాదేవి, వేర్ ఇస్ యువర్ కామ్రేడ్ నౌ? మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నేనెవరో నీకు తెలీదా? 2-3 సార్లే కలిసావా? అక్కడ ఏం చెప్పా? నేను ఈ పక్కింటి ఆంటీ చుట్టానా? రమేష్ రావుని అరెస్ట్ చేశారు. నేను వాడిని కొట్టాను. నేను వాడి మీద అరిచాను. నన్ను అందరూ ఆపారు బాబు, అయినా కొట్టాను. వాడి ఫేస్లో భయం చూసా. నాకు జరిగిందంతా చెప్పేశా. నీకు తెలీదు కదా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడాల్సింది. అందరి చూశాను అపర్ణాదేవిని. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వేం చెప్పా? మన దారి వేరు, మనం ఎప్పుడు కలవలేమని చెప్పావు కదా. టేక్ ఇట్ బ్యాక్. వెనక్కి తీసుకో చెప్తున్నా, లేదంటే నేను నిన్ను కూడా కొడతాను. నిజంగా చెప్తున్నా, వెనక్కి తీసుకో. సరే, తీసుకుంటున్నాను. ఓకే.